అనేకమైనటువంటి మైనింగ్ బ్లాక్స్, కోల్ బ్లాక్స్ కేంద్ర ప్రభుత్వం స్వయంగా యాక్షన్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీతో మేము చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళ చేతిలో ఒక్క బ్లాక్ పెడితే ఏ రకమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నారో మనం ఈరోజు స్వయంగా చూస్తూ ఉన్నాం విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కోల్ బ్లాక్ సంబంధించి మరి ఈరోజు అనేక రకాలుగా విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. అది అమాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే దానికి ఎవరేం చేయలేము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఈరోజు కొంతమంది నన్ను కూడా వివాదంలో రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఆ రోజు 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నది తెలియదు ఆయనకు. అప్పుడు మీరు అక్రమాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జ్ఞాపకం రాలేదా? ఈరోజే జ్ఞాపకం వస్తూ ఉందా? అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక రకాల అక్రమాలు జరిగాయి. కొన్ని వ్యక్తులకు, కొన్ని సంస్థలకు ఆ రోజు వాళ్ళు లాభం చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేసిన విషయము మరి మన ముందున్న విషయం వాస్తవం కాదా? తాడిచర్ల కోల్ బ్లాక్ కేంద్ర ప్రభుత్వము జెన్కోకు కేటాయించింది. దాన్ని సింగరేణి మైనింగ్ చేయాలని ముందుకొస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము బలవంతంగా బెదిరించి మేము ఈ కోల్ బ్లాక్ మైనింగ్ మేము చేయలేము అని ఒక అసమర్థత ఉత్తరం రాయించుకొని ప్రైవేట్ సంస్థ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలుసు. సింగరేణి ఉన్నప్పటికీ, సింగరేణిలో బొగ్గుగొనలో కొరత ఉందని తెలిసినప్పటికీ ఏ ప్రాతిపాదికన వారు మరి ప్రైవేట్ వ్యక్తుల్లో కట్టబెట్టారో మనం చూస్తూ ఉన్నాం. మైనింగ్ డెవలప్మెంట్ మేము చేయలేమని సింగరేణితో బలవంతంగా బెదిరించి ఉత్తరం రాసి ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ చేసినట్లే అనేక రకాల అక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం.